హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా హెల్దీగా టేస్టీగా రాగి పిండితో బన్ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా సరే, టిఫిన్ పిండి ఏమి లేకపోయినా అప్పటికప్పుడు ఇలా పిండి కలిపి రొట్టెని చేయండి. చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు. ఇందులోకి చికెన్ ఫ్రై అయినా చికెన్ కర్రీ అయినా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని, అదేవిధంగా బొంబాయి రవ్వని 1/2 కప్పు వరకు తీసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా 2 సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని, అదేవిధంగా ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కారం, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్ కానీ టమోటా పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి అయితే పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. మనం దోసపిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఈ పిండిని అయితే. ఇలా ఇవన్నీ పూర్తిగా బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి నానపెట్టుకోవాలి. రాగి రొట్టె బాగా రావాలంటే మనం పిండిని కలిపే దాంట్లో ఉంటుంది. మనం పిండిని ఎంత చక్కగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట రొట్టె అయితే. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ నెయ్యి అప్లై చేసుకుంటే ఆ రొట్టె అనేది చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కానీ అందుబాటులో లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి ఏంటంటే టేస్ట్ కోసం నెయ్యి మనం అప్లై చేసుకుంటాం. పిల్లలకి పెట్టడానికైనా రుచిగా ఉంటుంది. ఇందులోకి అదేవిధంగా టేస్ట్ కోసం నూగులు వేస్తున్నాను. ఈ రొట్టెకి మెయిన్గా ఇంత టేస్ట్గా రావటానికి నూగులు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టండి. స్కూల్ నుంచి రాగానే తింటారు. చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ రొట్టె అనేది ఎంత బాగా కాలితే అంత రుచిగా ఉంటుంది. ఈ రొట్టె అనేది కొంచెం చిన్న మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుందండి. మనం పెద్ద మంట పెట్టి సరిగ్గా కాలకుండా లోపల పిండిగా ఉంటుంది, పైనేమో కాలినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఈ రొట్టె. 2 నిమిషాలకు ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా టర్న్ చేసుకుంటే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా 2 నిమిషాలకు ఒకసారి టర్న్ చేసుకుంటే లోపల ఉడికిందో లేదో కూడా మనకి చక్కగా అర్థమవుతుంది అనమాట. ఇలా 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మీకు నచ్చిన కర్రీ కానీ చికెన్తో అయితే చాలా రుచిగా ఉంటుంది. మనకి ఏది అయితే అందుబాటులో ఉంటుందో వేసుకొని వేడివేడిగా తినేయండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా రొట్టెని చేసుకోండి. ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూడటానికి కాదు తినటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు, మార్నింగ్ టిఫిన్ బాక్స్లో కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.